హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఇంటి అమ్మాయి రమాదేవి వచ్చేసింది. ఈరోజైతే రమాదేవి పల్లీ పొడి చేస్తుందండి. పల్లీ పొడి చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి పల్లీ పొడికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కొంచెం ఎండుమిర్చి తీసుకోండి, తగినన్ని. మిరపకాయలు తీసుకున్న తర్వాత ధనియాలు తీసుకోండి. తర్వాత వచ్చేసి జీలకర్ర తీసుకోండి అండి, తగిన మోతాదులో వేసుకోండి జీలకర్ర కూడా. తర్వాత వచ్చేసి ఎల్లిపాయి, ఇంకా అన్నీ మీకు తెలిసినవే కదండి, ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండేవి ఇవే కాబట్టి. పల్లీ పొడి చేసుకున్న తర్వాత వేడి అన్నంలో మీరు కనుక కాస్త నెయ్యి యాడ్ చేసుకోండి. వావ్, సూపర్గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్క రైస్లోకే కాదండి, పొద్దున్నే టిఫిన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీకి కానీ దోశ కానీ వేసుకోండి. చట్నీయే చేయాల్సిన అవసరం లేదండి, మనం హడావుడిగా ఇది చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు కానీ నచ్చినట్టయితే కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.